హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మా క్యాప్సికమ్ కర్రీ అనమాట. సో వంకాయ తిన్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అనుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది. సో తినేటప్పుడు కూడా ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది. నేను ఒక 1/2 కిలో తెచ్చుకుండే క్యాప్సికమ్ అండ్ 4 టమాటాలు అండ్ ఒక ఉల్లిగడ్డ అనమాట. సో సన్నగా తరిగేసుకున్నంత. సో ప్రాసెస్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకుండా సో సింపుల్ ప్రాసెస్లో ఏ పౌడర్ ఏ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి వేయకుండా సింపుల్గా పిల్లలు తినేటట్టు పెద్దలు తిన్నట్టే అనమాట. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాం, ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని చేసుకోండి అండ్ బాగుంటుంది. ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే వంకాయ అంటే గుర్తుకొచ్చింది. సో వంకాయలో ఎండు చేపలు అండ్ రొయ్యలు ఏది వేసుకున్నా ఎంత బాగుంటుందంటే కమ్మగా ఉంటుంది. దాని మీద చపాతీ చేసుకున్నా బాగుంటుంది అనమాట. సో ఆ రెసిపీ నేను పెడతాను. సో ఇదైతే మిస్ అవ్వకండి. సో ఇలానే క్యాప్సికమ్ వేసి సో త్వరగా అయిపోతుంది అండ్ 2-3 మినిట్స్లో అయిపోతుంది అనమాట. కర్రీ ఎక్కువసేపు కూడా పట్టదు. సో వాయిస్ ఓవర్లో వచ్చేసి 1 minute 45 seconds ఏమో ఉంది. సో అదనమాట ఈరోజు రెసిపీ వచ్చేసి మన క్యాప్సికమ్ టమాటా అండ్ చాలా బాగుంది కర్రీ వచ్చేసి. అండ్ టమాటాలు ఎక్కువ ఏమీ కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నా పర్లేదు అనమాట. సో పిల్లలు తినకపోతే తీసేయచ్చు ఈజీగా. చిన్నవి ఉంటే కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ బాగుంటుంది రెసిపీ. కొంచెం పసుపు, కారం, ఉప్పు అంతే వేసేసి కాసేపు కలిపించి సో కరివేపాకు వేయలేదు. సో నీటిలో కరివేపాకు వేసిన అంత మంచిగా అనిపించలేదు అనమాట నాకు. ఏంటంటే మన కారం అన్నీ వేస్తాం కదా, కొంచెం టీ గ్లాసులో కొంచెం వాటర్ వేసి సో కలుపుకున్నామనుక ముక్కలు కూడా ఉప్పు కారాలన్నీ పడతాయి అనమాట. లాస్ట్లో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. సో వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.